దేవుని నామమునకు మహిమ కలుగుగాక. మనం ఇవాళ దేవుని యొక్క రెండో రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క దినములలో, రెండో రాకడ యొక్క దినములలో ఏమేమి సంభవిస్తాయి అని మనం చూద్దాం అన్నమాట. 1 తిమోతి 4వ అధ్యాయంలో ఏమని రాయబడింది? 1 తిమోతి 4వ అధ్యాయము ఎండ్ డేస్ గురించి రాయబడింది. ఏంటంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధనలందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అయితే విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అని అంటే దాని యొక్క సూచన ఏంటి? దేవుని యొక్క రెండో రాకడ తొందరలోనే రాబోతుంది అని దాని యొక్క అర్థం అన్నమాట. అలాగే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమే అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలని చెప్పుచుందురు. ఇట్లా పెళ్ళిని నిషేధించడం, వివాహాన్ని నిషేధించడం, సత్య విషయమే వీళ్ళని కృతజ్ఞతలు చెల్లించు నిమిత్తము ఆహార విషయంలో కొన్నిటిని మానివేయాలని వారికి చెప్తా ఉంటారనమాట. ఇట్లా జరుగుతుందంటే చర్చ్లో అప్పుడు ఏంటది ఎండ్ డేస్ స్టార్ట్ అయినట్టు అనమాట. తర్వాత దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదైనది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది కదా. అది పవిత్రపరచబడుచున్నది, కానీ దాన్ని నిషేధించాలి అని కొన్నిటిని చెప్తా ఉంటారు చర్చెస్లో బోధకులు. అప్పుడు మనము ఏం గ్రహించాలి? అంత్యదినములు వచ్చేసి ఉన్నాయి అని మనం గ్రహించాలి. అలాగే మనము 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఏమని రాసున్నదో మనం చదువుకుందాం. 1 తెస్సలోనిక 5:1 నుంచి చూస్తే, సహోదరులారా, ఆ కాలంలను గూర్చియు ఆ సమయంలోను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎట్లాగొస్తాడు? ఎవరు గుర్తు కూడా పట్టారు వచ్చాడని దొంగ కదా. అలాగే దేవుని యొక్క రెండో రాకడ కూడా వస్తుందన్నమాట. అలాగే ఆ దినము దొంగ వల్లే మీ మీదకి వచ్చుటయు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులును పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. రాత్రి వారము కాము, చీకటి వారము కామంట. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రివేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆ యొక్క ఎండ్ డేస్లో అది దొంగ వల్లే వస్తాడు ప్రభు యొక్క రాకడ దినము. కాబట్టి ఆ యొక్క దినములో మనము ఎలాగుండాలి? తెలివిగా ఉండాలి, మరియు ఇమాజినేషన్స్లో బతకకూడదు, రియాలిటీలో బతకాలి. మరియు మనం చీకటి సముద్రం కాక మత్తులమై ఉండక ప్రార్థనలో వివేకంతో ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు అనమాట. అలాగే 2 తెస్సలోనికి రాసిన పత్రికల్లో 2వ అధ్యాయంలో ఏమని ఉంది? సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనా మాటల వలనైనా మా యుద్ధ నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పినట్లా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలన, బెదరకుండా వలన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యుద్ధ కూడుకొనుటకును బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. అయితే ప్రభు యొక్క దినం వస్తుంది అని తెలియగానే మనం చంచల హృదయం అవ్వకూడదు, మరియు త్వరపడి బెదరకుండా ఉండాలి అని అంటాడు అనమాట. క్రీస్తు రాకడంటే అది మామూలు విషయం కాదు. యేసుక్రీస్తు పైనుంచి పరలోక రాజ్యంలో నుంచి కిందకి వచ్చి పరిశుద్ధులను తనతో పాటు తీసుకొని వెళ్తాడు అనమాట. మృతుల్లో ఉన్న పరిశుద్ధులను, బతుకున్న పరిశుద్ధులను తనతో పాటు తీసుకొని వెళ్ళే సమయంలో అదొక క్రిటికల్ మూమెంట్ అనమాట. పరిశుద్ధులు ఎవరు? దేవుడు సెలెక్ట్ చేసి
వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క ప్రొసీజర్లో మనము విడవబడకుండా ఉండాలి. దానికోసం మనం మెలకుగా ఉండాలి, మత్తులమై ఉండకుండా ప్రార్థిస్తూ ఉండాలి. అది దొంగ వలె వచ్చును కాబట్టి ఆ యొక్క దినము నుండి మనము సురక్షితంగా ఉండాలన్నమాట. అలాగే 1 తిమోతి 4వ అధ్యాయంలో కూడా సేమ్ అదే రాసి ఉంటారనమాట. అట్లాగూ 2 తిమోతి 3 ఇలాగూ అన్ని సంఘాలకు, ఎస్పెషల్లీ తిమోతి సంఘానికి, తెస్సలోనిక సంఘాలకి అపోస్తులైన పౌలు ప్రభు యొక్క రెండో రాకడ సూచనలు ఎలా ఉంటాయి, దొంగ వలె దిగివచ్చును, మీరు మత్తులై ఉండద్దు, సంచల హృదయాలై ఉండద్దు, అంత్యదినములు వస్తున్నాయంటే మీరు అన్య మనస్కులై ఉండద్దు అని, కలవరపడవద్దు, కానీ మీరు వెలుగు సంబంధులై ఉండి ప్రార్థనలో ఉండండి అని చెప్తూ ఉన్నాడనమాట. అయితే సైతానుడు ఎలాగ తిరుగుతూ ఉంటాడు, ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె అది చూస్తూ ఉంటుంది. ఎవరిని మింగుదనా అని, ఎవరి మనస్సాక్షిని మింగుదామా, ఎవరి సంతోషంని మింగేద్దామా, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళకి ఆ ఒంటరితనం యొక్క ఫీలింగ్తో వాళ్ళని బాధ పెట్టాలి అని సింహం వల్లే, గర్జించే సింహం వల్లే సైతాన్ని తిరుగుతూ ఉంటాడు అనమాట. వాడి నుంచి తప్పించుకోవాలని, మంచిగా మత్తులు కాకుండా ఉండాలని మనకి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అదనమాట ఇవాళ మనకు దేవుని యొక్క రెండో రాకడ సూచనలు ఎలాగుంటాయి అని అపోస్తులైన పౌలు తిమోతికి, అపోస్తులైన పౌలు ఇంకొకరికి తెస్సలోనిక సంఘాలకి రాస్తున్న సంగతి మనం నేర్చుకుంటకు, ధ్యానించుకుంటకు దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.